సుకుమార్ గారి ఏవి ఒకసారి చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ఏవి అబౌట్ సుకుమార్ గారు? సుకుమార్ అలియాస్ సుక్కు. ఇది ఒక బ్రాండ్. చూడ్డానికి సింపుల్గా ఉండే గణిత శాస్త్రం నేర్చుకోవడానికి కష్టం. మన సుక్కు సార్ కూడా అంతే. తన మెదడులోని మ్యాథ్స్ అంతా తెరపై బ్లాక్ బస్టర్ ఆన్సర్ ఇస్తుంది. చదువుకున్నప్పుడే ట్యూషన్ మాస్టర్ అయ్యాడు. మాస్టర్ అయ్యాక డైరెక్షన్ మార్చి డైరెక్టర్ అయ్యాడు. ఫీల్ మై లవ్ అంటూ ప్రేక్షకులకు డిఫరెంట్గా ఫీల్ ఇచ్చాడు. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు అసహ్యం. ఏమండి నన్ను అసహించుకుంటాం మీకు ఇష్టం కదా? చాలా ఇష్టం. మరి ఇంకెందుకండి అదేదో ఇష్టం లేనంటూ ఫేస్ చిరాక పెట్టి చెప్తారు. కాస్త నవ్వుతూ ఇష్టంగా చెప్పొచ్చుగా. హి ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యూ. ఆర్యా 2తో మైక్రోస్కోప్తో వెతికిన తప్పుకి దొరకని మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఆర్య, ప్రేమగా పిలిచానా? లేదు, కానీ నీకు పిలవాలనిపించింది. అచ్చా. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసే డైరెక్టర్ అంటే వన్ నేనొక్కడనే అని ప్రూవ్ చేశాను. బలాన్ని ఫాలో అంటూ రంగస్థలంపై తనదైన ముద్ర వేశాడు. బాబుకి సిట్టుబాబు అనే ఒక తమ్ముడున్నాడు. ఆడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టుబాబు గారి గుండెగా దాటెళ్ళాలని చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని ప్రపంచవ్యాప్తంగా తగ్గేదేలే అని ప్రూవ్ చేశారు సుక్కు ద గ్రేట్. సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రైతే. కష్టాల కూడికలు తెలుసు, అపజయాల తీసివేతలు తెలుసు. లాజిక్కులను బాహరించి హీరో విలన్లను గుణిస్తే వచ్చేది సుక్కు మార్క్ మ్యాజే సూపర్ హిట్ సినిమా. ఆస్కార్కి తెలుగు సినిమాను తీసుకెళ్లిన రాజమౌళి సైతం సుక్కు మాస్టర్ టేకింగ్ కి ఫ్యాన్ అవుతారు. తన సినిమా బిజినెస్ కన్నా తాను రాసిన కథ, పాత్రల విజనే ముఖ్యమంటారు. తన శిష్య గణాన్నే కాదు, మంచి సినిమాను ఎప్పుడు ఎంకరేజ్ చేసే సుక్కు సార్ మన ప్రసన్న వదనం మూవీని బ్లెస్ చేయడానికి రావటంతోనే సినిమాకి సక్సెస్ స్టార్ట్ అయినట్లు. సార్, మీరు రాసే కథలు, మీరు తీర్చిదిద్దిన పాత్రలు, మీ మాటలన్నీ మా గుండెల్లో మీ రూపంలో నిలిచిపోతాయి. పుష్ప ద రైజ్ తో నేషనల్ వైడ్ రూల్ చేసిన మీరు పుష్ప ద రూల్ తో వరల్డ్ వైడ్ రూల్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ మూవీస్. వి లవ్ యూ సార్. ఇక్కడ వచ్చిన